హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు క్యారెట్ హల్వా చేస్తున్నానండి. అది కూడా బెల్లంతో. షుగర్ ఉన్నవాళ్ళు షుగర్ కంటే బెల్లం తినడం చాలా మంచిది కదండి. షుగర్ కూడా పెరగకుండా ఉంటుంది. అందు గురించి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఈ క్యారెట్ హల్వా ఎవరైనా తినచ్చు. హెల్త్కి కూడా చాలా మంచిది. క్యారెట్, బెల్లం ఇవన్నీ చాలా మంచిది కదండి హెల్త్కి. అందుకని మీకు షేర్ చేద్దామని అనుకున్నాను. మరి ఇంకెందుకండి ఆలస్యం, బెల్లంతో క్యారెట్ హల్వా ఎలా తయారు చేయాలో చూసేద్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక దల్సర్ కడాయి పెట్టుకోవాలి. అంటే బాటమ్ కొంచెం థిక్గా ఉండాలి. అలాంటిదైతే క్యారెట్ మాడకుండా ఉంటుంది. ఆ కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయి హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని జీడిపప్పు, కిస్మిస్ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత నేను ఇక్కడ 8 మీడియం సైజ్ క్యారెట్స్ని తీసుకున్నాను. పీల్ చేసుకొని బాగా తురుముకొని పెట్టుకోవాలి. మనం జీడిపప్పు వేయించుకున్నాం కదండి, అదే నెయ్యి పాత్రలో ఇంకొక టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని ఈ క్యారెట్ వేసుకొని బాగా ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ వరకు క్యారెట్ బాగా మగ్గేంత వరకు వేయించుకోవాలి. ఒక 15-20 మినిట్స్ టైం పడుతుందండి. మెల్లగా సిమ్లో పెట్టుకొని బాగా క్యారెట్ని మగ్గించుకోవాలి. మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ యాక్టివేట్ చేసి ఆల్ ప్రెస్ చేయండి. అప్పుడు నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూడండి, ఎక్కువ క్వాంటిటీ ఉండే క్యారెట్ తురుము హాఫ్ అయిపోయింది కదా. ఇప్పుడు కొంచెం బాగా మగ్గినట్టు. ఈ స్టేజ్లో ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనం తురిమి పెట్టుకున్న బెల్లం తీసుకొని మన టేస్ట్కి తగ్గట్టు ఎంత క్వాంటిటీ బెల్లం మనకి పడుతుందో చూసుకొని అంత క్వాంటిటీ బెల్లం వేసుకొని బాగా అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. బెల్లం మెల్ట్ అయిపోయి ఆ ఫ్లేవర్ అంతా క్యారెట్కి బాగా పడుతుంది మనం అలా ఫ్రై చేసుకుంటే. ఇలా మనం కలుపుతూ ఉంటే కడాయి నుండి క్యారెట్ హల్వా సపరేట్ అవుతూ ఉంటుంది. కొంచెం సైడ్స్ నుండి గీ వదులుతూ ఉంటుంది అనమాట, నెయ్యి వదులుతూ ఉంటుంది. అప్పుడు చూసుకొని మనం సపరేట్ అవుతున్నప్పుడు కడాయి నుండి అప్పుడు చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. క్యారెట్ హల్వా తయారైపోతుంది. తర్వాత మనం వేయించుకొని పక్కన పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. అంతేనండి, బెల్లంతో క్యారెట్ హల్వా రెడీ అయిపోతుంది. మనకి స్వీట్ క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి కదండి, స్వీట్ తినాలనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఇలా హెల్దీగా బెల్లం క్యారెట్ హల్వా చేసుకొని తింటే మన హెల్త్కి చాలా మంచిది. మన స్వీట్ క్రేవింగ్స్ కూడా తీరుతాయి. చూడండి ఎంత డెలిషియస్గా వచ్చిందో, చాలా బాగుంది కదా చూడడానికి. టేస్ట్ కూడా అంతే బాగుందండి, చాలా సూపర్గా వచ్చింది టేస్ట్ కూడా. నేనైతే బౌల్లో పెట్టుకొని తినేస్తున్నాను. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. తప్పకుండా ఈ బెల్లం క్యారెట్ హల్వా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.